కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం కావలి నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సోదరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోడూరు రాజయ్య, కోమారి రాజు, వాయిల తిరుపతి, వాయిల రాధాకృష్ణ, గోవిందస్వామి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ఎటువంటి న్యాయం చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట ప్రాంతానికి రావడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇటీవల మత్స్యకారుల ప్రాణాలకు తెగించి పట్టుకున్న కడలూరు బోట్లను రాత్రికి రాత్రే విడిపించిన పెద్దలు ఇప్పుడు మత్స్యకార భరోసా పేరుతో మత్స్యకారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నెల 19వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట ప్రాంతానికి మత్స్యకార భరోసా ఇవ్వడానికి వస్తున్నారని తెలిసింది. ఈ మత్స్యకార భరోసా గతంలో మీరు ఎంత ఇచ్చారు? గత ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు 20,000 రూపాయలు అనౌన్స్ చేశారు, ఓకే. కానీ ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు ఈ మత్స్యకార భరోసా? 20,000 రూపాయలు పెట్టి ఎంతమందికి? చాలా తక్కువ మందికి. అన్ని కోతలు పెట్టి అందరిని తగ్గించేసి చాలా తక్కువ మందికి ఇస్తున్నారు ఈ మత్స్యకార భరోసా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మత్స్యకార భరోసా. ఆనాడు 4,000 రూపాయలు ఉన్న మత్స్యకార భరోసాని 2.5 రెట్లు అంటే 10,000 రూపాయలు చేసి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఆనాడు. ఈనాడు 20,000 రూపాయలు అనే పేరుకి చెప్పడమే కానీ అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? అసలు ఇవ్వడం లేదు. చాలా తక్కువ మంది, చాలా తక్కువ నెంబర్లు ఇస్తున్నారు. అన్ని కోతలే ఇస్తున్నారు. మీరు ఎంతవరకు మత్స్యకారులకు న్యాయం చేయడానికి వస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అప్పటి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో, ప్రత్యేక శ్రద్ధతో మత్స్యకార కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకార జీవన విధానం చూసి చలించిపోయి ఆయన ఈ ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ప్రత్యేక శ్రద్ధ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫిషింగ్ హార్బర్ని సాగర్ డిఫెన్స్ కంపెనీ వారికి ప్రైవేటు దత్తం చేశారు. మీరు మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఉన్న ఫిషింగ్ హార్బర్నే, మత్స్యకారులకు కేటాయించిన ఫిషింగ్ హార్బర్నే ఈరోజు ప్రైవేటు పరం చేసి మేము మత్స్యకారుల కోసం వస్తున్నాం, మత్స్యకారుల విధి విధానాలు కాపాడుతున్నాం, మేము మత్స్యకారులకు భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు మీరు వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఉన్న ఫిషింగ్ హార్బర్నే ప్రైవేటు దత్తం చేసి మత్స్యకారులు కడుపు కొట్టారు. మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఎంత ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి మంగళూరు, చెన్నై, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్ళి వేట జీవనం సాగిస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు అంకితం చేసినందువల్ల ఈరోజు మత్స్యకారుల సోదరులందరూ కూడా ఇక్కడ వేట సాగిస్తూ చాలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ మీరు అదే ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ప్రైవేటు దత్తం చేశారు. 50 ఏళ్ళకే ప్రతి ఒక్కరికి పింఛన్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఏళ్ళు వయసున్న వాళ్ళు ఎవరుంటారు? పేద, బడుగు, బలహీన వర్గాలే ఉంటారు. అందులో మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 సంవత్సరాలు అయిపోయింది దాదాపు. ఈరోజు ఒక్క మత్స్యకారుడికైనా ఒక్క పింఛన్ అయినా, కొత్త పింఛన్ ఇచ్చారా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు మత్స్యకారుల కోసం వస్తున్నారు. మత్స్యకారుల కోసం ఎందుకు వస్తున్నారు? ఈరోజు మేము మత్స్యకారులంతా కడుపు కాలి ఇక్కడ వేట సాగిస్తుంటే ఎక్కడో తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మా వలలు, మా బోట్లు, మా తెప్పలు అన్నీ తెంపేసి మేము చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ మత్స్యకారులంతా ఒక్కసాటిపైకి వచ్చి మేమంతా కలిసి ఆ బోట్లను పట్టుకొని, ఆ 4 బోట్లు దొరికింది. ఆ 4 బోట్లను పట్టుకొని జవులదిండి ఫిషింగ్ హార్బర్లో మేము ఏర్పాటు అక్కడ పెడితే గవర్నమెంట్కి అప్పగిస్తే ఆ గవర్నమెంటు అసలు ఏమైందో ఏందో ఆ 4 బోట్లు మాయమైపోయింది. ఈరోజు మత్స్యకారుల కోసం మీరు వస్తున్నారని మా అందరికీ తెలిసిందే. మా కోసం మంచి చేస్తే మేము కూడా సంతోషిస్తాం. మా పిల్లలు, మేము చాలా మొదలు పడుతున్నాం. వేట సాగక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సముద్రంలో ప్రమాదంలో చనిపోతే గతంలో చాలా చిన్న మొత్తం ఇచ్చేవాళ్ళు. కానీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 10 లక్షలు చేశారు. ఆ మొత్తం అమౌంట్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. ఈనాడు ఆ చనిపోయినా ఇచ్చిన దాఖలాలు కూడా నేను ఎక్కడ వినలేదు, తెలియదు. ఎవరో ఇవ్వట్లేదని చెప్తున్నారు.
కాబట్టి మీరు మా కోసం వస్తున్నారు కాబట్టి ఇకనైనా మత్స్యకారుల కోసం ఎంతో కొంత మేలు చేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు నేను వస్తే 20,000 ఇస్తానని చెప్పాడు. మంచిదే, అందరూ సంతోషపడ్డాం, చాలా ఆనందించాం. 10,000 అన్నది 20,000 చేశారు, మంచిదే అని మేము కూడా సంతోషపడ్డాం. అలాంటిది అధికారం రాగానే అదే మత్స్యకారులకి గుండు సున్నం, ₹1 కూడా ఇవ్వాల. ఆ సంవత్సరం మళ్ళా ఇంకొక సంవత్సరం ఎంతమందికి ఇచ్చారంటే సుమారు మా పంచాయతీలోనే 800 మంది మత్స్యకారులు లబ్ధిదారులు ఉంటే 502 ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మిగతా 300 మంది ఏమైపోయారు? వాళ్ళు బాధలు ఏమవ్వాలా? వాళ్ళు ఆ 2 నెలలు ఏం తినాలా? 300 మందికి మా పంచాయతీలోనే రాలా. అలా మొత్తం రాష్ట్రం మొత్తం మీద చాలా గలంత అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు తుమ్మలపేటకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, అన్ని గ్రామాలని ఆహ్వానిస్తున్నారు, మంచిదే. కానీ మా బాధలు 4 నెలల నుంచి మేము పడ్డ బాధలు ఎవరు పట్టించుకోవాలా. మేము తెచ్చిన బోట్లు కూడా చివరికి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏరా రాష్ట్రానికి తరలిచ్చేశారు. వాళ్ళ మీద ఏమి చర్య తీసుకుపోతున్నారని మేము అందరూ మత్స్యకారులు అందరి తరపున మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. మాకేమి న్యాయం చేస్తారు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు ఎక్కడో 17 నాటికల దూరం అవసరం ఉండాల్సిన వాళ్ళు దరికొచ్చి వాళ్ళు యాడ్ చేయటం, ఇది మత్స్యకారు అందరూ కూడా మేము తెగించాము. ప్రాణాలు తెగించేనే వాళ్ళని రాడికూర్చి చేస్తాం అనుకున్నాం, మాట్లాడుకున్నాము. కానీ ఇంతవరకు మాకు ప్రొడక్షన్గా మాకు బోట్లు తెచ్చి పెట్టలేదు. హార్బర్లో, జుమల్ది హార్బర్లో బావి బోట్లు తెచ్చి, అంటే మన ఆంధ్ర డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ పెట్టి మాకు బోట్లు తెచ్చి పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా మాకు ఏ సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు తుమ్మలపేటకి, మాకు ఏం చెప్తారో తెలియట్లేదు మాకు. అంటే మత్స్యకార భరోసా అంటే అది సహజంగా వచ్చేదే, అది కాదు. మాకు జుమల్దిని తిరిగిన అన్యాయానికి మాకు ఎట్లా న్యాయం చేస్తారు? మా కాపుల ఐక్యత వేదిక మీద మాకు సమాధానం ఏంది? మాకు ఎట్లా అయితే మాకు న్యాయం చేస్తారు? ఏ విధంగా తీసి బోట్లు పెడతారు? ఏ విధంగా వారు రానికొని చేస్తారు? ఎట్లా జీవో పెడతారు? ఏ విధంగా మాకు రక్షణ ఇస్తారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి వెళ్ళిపోయిన బోట్లు మేము అట్లా కష్టపడి పట్టాము. అంటే నేను పట్టింది కాదు, మా తీరపాత్ర చెన్నై పాలి వాళ్ళదేమి, అక్కడ ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం అయితేనేమి, తిరుపతి జిల్లా వాకాడు మండలం శ్రీనివాసపురం కష్టపడి పట్టారు. టన్నులు తిన్నారు, కర్రలతో కొట్టించుకున్నారు, రాడులతో కొట్టించుకున్నారు, సాగుతో పట్టారు. కానీ పట్టుకున్న బోట్లని, మా రక్షణ బోట్లని అంతలో కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ యథాపరంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, మా మత్స్య డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ 4 బోట్లు తెచ్చిపెట్టి మాకు రక్షణ కలిగించి ఆ జీవో పెట్టి 12 అంటే జీవోలు ఉన్నాయి, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కానీ అది రావట్లేదు. ఆ జీవోలు పాస్ కావట్లేదు. మా వాళ్ళు నష్టపోతున్నారు, బాగా దెబ్బలు తింటున్నారు. మా మత్స్య సంపద మొత్తం వాళ్ళు దోసుకెళ్ళిపోతున్నారు. ఇక మీద అలా జరగకుండా మా మత్స్య కమిటీతో పని లేదు, డిపార్ట్మెంటే పోలీస్ ప్రొడక్షన్ పెట్టి, కోస్ట్ గార్డు పెట్టి ఆ మత్స్యకారుల బోట్లు కల్లూరు బోట్లు అంటే క్యారికల్ బోట్లు రాయకుండా ఒక రక్షణ కవచం పెట్టి, అంటే డ్రోన్ కెమెరా పెట్టి నిఘా పెట్టి వాళ్ళు రాని కూడా చేసి వాళ్ళు తరిమే ప్రయత్నం చేస్తారని, రేపు చంద్రబాబు నాయుడు మాకు న్యాయం మాట్లాడతారని, మాకు న్యాయం చేస్తారని 4 జిల్లాలు అంటే 160 గ్రామాలు కాపులు డిమాండ్ ఇది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.